ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. పెద్ద మనిషి అయినప్పుడు మొగోళ్ళ మీదకి జీవి గుంజుతుందంటగా. సో బేసికల్లీ చిట్టి అని వినగానే మనకి జాతిరత్నాల్లో ఫరియా అబ్దుల్లా గుర్తొస్తారు. చిట్టి తల్లి అనగానే మనకి సాయి పల్లవి గుర్తొస్తారు. బట్ ఇప్పుడు ఇంకొక చిట్టి వచ్చిందనమాట. సో ఇంట్రడ్యూసింగ్ యూ గైస్ వాసవి గణేశన్ అలియాస్ హుషారు పిట్ట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి బూస్ట్ ఇచ్చినట్టుంది కదా నిన్న ప్రమోషన్స్. అస్సలు తగ్గేదేలే అంటున్నారు. నీ అవ్వ అసలు తగ్గేదేలే. ఎవరు వీరాభిమానం ఉన్నట్టున్నాడు ఫ్రంట్ క్రౌడ్ లో. చిట్టి తల్లి చిట్టి తల్లి. ఐ మీన్ యాక్టర్ అవ్వాలనే ఆ ప్యాషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఆ ఐడియా ఎప్పుడు స్టార్ట్ అయింది? మూవీస్ కావచ్చు, అరే నేను చేస్తే ఎలా ఉంటుంది క్యారెక్టర్ అన్న థాట్ వచ్చింది. అప్పటి నుంచి నాకు సో అవుట్ సైడర్గా వచ్చారు. ఎప్పుడైనా ఒక్కసారైనా అనిపించిందా ఇన్సైడర్గా పుట్టుంటే బాగుండని? స్ట్రగుల్స్ ఏమన్నా ఉన్నాయా? ఐ మీన్ ఆడిషన్స్ ఇస్తున్నప్పుడు రిజెక్ట్ చేస్తున్న సిచ్యువేషన్స్. రిజెక్షన్ అంటే అది కామనే కదా. ఫస్ట్ హాఫ్ మీరు వద్దు అనుకుని వెనక్కి వెళ్ళిపోయిన వారు సెకండ్ హాఫ్ దగ్గర ఆగిపోయారు. చేస్తున్నాను అని డిసైడ్ అయిపోయారు. ఎందుకు సెకండ్ హాఫ్లో మిమ్మల్ని బాగా హుక్ చేసిన పాయింట్ ఏంటి? మా ఫ్యామిలీ మొత్తం చూసాం అక్కడ. అరే ఇది డైరెక్టర్ సార్ చెప్పిన దానికి చాలా సింక్ అవుతుంది, ఇంకా జరుగుతున్నాయా ఇలాంటివి అంటే. కన్నవాళ్ల ప్రేమ కావాలా, ప్రేమించినోడి ప్రేమ కావాలా? సో అనుష్కి ఒక కో యాక్టర్ కింద మీరు అంటే ఎలాంటి కాంప్లిమెంట్ ఇస్తారు? ఎమోషనల్ సీన్స్ లో కొంచెం స్టార్టింగ్ అంతా మనోడు తింగరోడ్లా కొంచెం ఉంటుంది కదా, ఇన్నోసెంట్, బాగా ఇన్నోసెంట్, ఆ కైండ్ ఆఫ్ యాక్టింగ్. ఎప్పుడైనా ఈ సీన్స్ రాంగ్గా అర్థం చేసుకుంటాం కొన్ని సిచ్యువేషన్లో, వాళ్ళు చెప్పినప్పుడు మనకు అర్థం కాదు అని ఎప్పుడైనా అనిపించింది? అంటే రియల్ లైఫ్లో అలా అనిపించలేదు, మూవీలో అనిపించింది. రియల్ లైఫ్లో అలా ఉండరా పేరెంట్స్? నేను అలా ఉండను. భాను గారు ఫటా 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 కొట్టుకున్నారు అసలు. ఇందాక ఓజీ కట్ చేసినప్పుడు అరిచానన్న మీరే భయపడిపోయి పక్కకు తిరిగిపోయారు. ఏంటి ఆ మూమెంట్ మీకు ఏం క్రియేట్ చేసింది? చాలా డ్రీమ్ ఉంటుంది కదా, కొన్ని ఇయర్స్గా కష్టపడుతున్నాడు, అది మాకు తెలుసు, కానీ అలా రియాక్ట్ అవుతాడు, అలా చేస్తాడని మేము ఎవరం ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. కొంతమందికి జెండర్ బయాస్డ్ ఆ భయం ఉంటుంది. సో మీకేమన్నా ఇనిషియల్ డేస్లో అలాంటిది ఏమన్నా స్ట్రగుల్ అయ్యిందా? మీ డైరెక్టర్ గారు ఏమన్నా ఐ మీన్ ఫోర్స్ చేశారా? అలా ఏం ఫోర్స్ చేయలేదు. మేము ఎక్కువ మాట్లాడుకుంది కూడా లేదు, ఎప్పుడు సీరియస్గా. ఇంకేమన్నా ఆడియన్స్కి పూజలు చేశారు? ఏమని చేశారు? మాస్ ప్రేక్షకులు నమః, భిక్షు సార్ ప్రేక్షకులు నమః. ఇంత ఫాస్ట్ ఉంది మై పోరి చిట్టి పిల్ల. అటెన్షన్ ప్లీజ్. శ్రోతల కోసం, వీక్షకుల కోసం ఒక అద్భుతమైన పాడ్కాస్ట్ వీడియోతో ఈరోజు నేను మీ ముందుకు వచ్చేసాను అనమాట. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, నా పేరు ప్రియదర్శన్. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో బేసికల్లీ చిట్టి అని వినగానే మనకి జాతిరత్నాల్లో ఫరియా అబ్దుల్లా గుర్తొస్తారు. చిట్టి తల్లి అనగానే మనకి సాయి పల్లవి గుర్తొస్తారు. బట్ ఇప్పుడు ఇంకొక చిట్టి వచ్చిందనమాట. చిట్టి తల్లి అని పిలుస్తున్నారు, కానీ ఈమెకు మాత్రం చిట్టి పిల్ల అని పిలిపించుకోవాలని ఉంది. సో ఇంట్రడ్యూసింగ్ యూ గైస్. సో మా చిట్టి పిల్లని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. వాసవి గణేశన్ అలియాస్ హుషారు పిట్ట నాతో పాటు ఉన్నారు. హాయ్ వాసవి. హాయ్ హాయ్. బాగున్నారా? బాగున్నాను. యా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి బూస్ట్ ఇచ్చినట్టుంది కదా నిన్న ప్రమోషన్స్. అస్సలు తగ్గేదేలే అంటున్నారు. ఏదో ఒకసారి మళ్ళీ ఆ సిగ్నేచర్ చేసి చూపించండి మాకు. నీ అవ్వ అసలు తగ్గేదేలే. సో ఐ మీన్ ఈ ఒక జర్నీ చూస్తారు కదా, చాలా రోలర్ కోస్టర్ లాగా ఈ మూవీ ప్రమోషన్స్కి టీజర్ నుంచి రకరకాలు చూసారు, ట్రోలింగ్స్ నుంచి. ఈరోజు ఎవరు వీరాభిమానం ఉన్నట్టున్నాడు ఫ్రంట్ క్రౌడ్లో. అవును, నాకు ఆయన సరిగ్గా మాట్లాడేది నాకు క్లారిటీగా అర్థం అవ్వలేదు. మళ్ళీ రిటర్న్ వీడియోస్లో చెక్ చేసుకునేంత వరకు కూడా. ఏమన్నాడు ఆయన? చిట్టి తల్లి చిట్టి తల్లి అని చెప్పి పెద్ద పెద్దగా అరుస్తున్నాడు ఆయన. ఏదో అన్నాడు కదా, అంతకు మించి అన్నాడు. అనుష్క గారు అంట. లేదు, అంతకు మించి. ఇంకేమన్నాడు? ఇంకే చాలా చెప్పినట్టు విన్నాను నేను. అవును, నేను ఎక్కువ గమనించలేదు. బట్ ఏమన్నా భయం వేసిందా ఆ క్రేజ్ చూసి? అంటే నేను స్పీచ్ అయిపోగానే చూశాను, ఇమీడియట్ గా మీ డైరెక్టర్ గారు వెనక్కి వెళ్ళిపోయారు. మీరు ఇలాగా ఏమనిపించింది? అంటే అందరూ అంటే ఒక్కసారిగా పైకి వచ్చేస్తున్నారు, నేను అందుకే కొంచెం భయం వేసి వెనక్కి వెళ్ళాను నేను. సో నాకు తెలిసి కొంచెం ఆ ట్రోలింగ్ టైంలో కొంచెం నెగిటివ్ ఫేజ్ చూశారు, భయపడి ఉంటారు, అరే ఏమవుతుంది ఏంటి అని. సో ఇప్పుడు నాకు తెలిసి చాలా ధైర్యం వచ్చి ఉంటుంది. ఏంటి ఆ జర్నీకి ఈ జర్నీకి మధ్యలో ఏమేమి చూశారు?
అంటే అసలు రియాక్షన్స్ ఎలా ఉంటాయి, ఏంటి, అనుకున్నది అవుతుందా లేదా అని కొంచెం భయం ఉన్నింది. ఎప్పుడైతే నిన్న వరంగల్లో షో అయ్యిందో అప్పటి నుంచి ఇంకా ఫుల్ కాన్ఫిడెన్స్ అనమాట. ఓకే, ఈసారి ఎలాగన్నా గెలిచేస్తాము అన్న కాన్ఫిడెంట్ వచ్చేసింది నాకు. కాన్ఫిడెన్స్ వచ్చింది. కాన్ఫిడెన్స్. అండ్ మోర్ ఓవర్ బేసికల్లీ మన వాళ్ళు చెప్తూ ఉంటారు, ఏదన్నా ఎవడన్నా రాళ్ళు విసిరితే రాళ్ళతోనే ఇల్లు కట్టేసుకో, ఇలాంటి సోది మోటివేషన్ ఉంటుంది. బట్ మీరు దాన్ని ఫాలో అయినట్టున్నారు. అంటే మీ ట్రోలింగ్స్నే మీరు మళ్ళీ ప్రమోషనల్ కంటెంట్ కింద వాడుకున్నారు కదా. అవును, అది ఐడియా ఎవరిది? నార్మల్గా అంతా టీమ్ అంతా మా ఏమో మీరేం డైరెక్టర్. అబ్జెక్ట్ చేయలేదా? లేదు లేదు భయపడ్డం కానీ అదేంటి ట్రోలింగ్ని మళ్ళీ ఎలా వాడుకోవడం అని? లేదు లేదు వర్కౌట్ అయింది అది కూడా. అవును. యా, సో బేసికల్లీ హుషార్ పెట్టల నుంచి స్టార్ట్ చేద్దాం, తర్వాత మీ లైఫ్ జర్నీ గురించి మాట్లాడదాం. బట్ బిఫోర్ దట్ మీ పర్సనల్ డీటెయిల్స్ అడుగుతున్నాను. అసలు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు సినిమా ఒక యాక్టర్ అవ్వాలనే ఆ ప్యాషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఆ ఐడియా ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఏంటి? సో యాక్చువల్లీ మా ప్రాపర్ వచ్చేసి ఒంగోలు అండి. ఇంకా బాటప్ అంతా స్టడీస్ అవ్వచ్చు అంతా ఇక్కడ హైదరాబాదే. ఇంకా ప్యాషన్ అంటే ఇలానే మూవీస్ కావచ్చు, అరే నేను చేస్తే ఎలా ఉంటుంది క్యారెక్టర్ అన్న థాట్ వచ్చింది. అప్పటి నుంచి నాకు ఎప్పుడు యాక్టింగ్ వచ్చింది? ఇంటర్మీడియట్ అవ్వచ్చు ఆ Okay. టైంలో. వెంటనే చెప్పేశారా ఇంట్లో? వాళ్ళకి ఉంది అంటే తనకి ఇష్టం గమనిస్తూ ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఉంది, అరే దీనికి యాక్టింగ్ అంటే ఇష్టం అనుకుంటా అని చెప్పేసి. నేను ఇంకా ధైర్యం చేసి చెప్తే వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. ఓకే, సో స్టడీస్లో ఫ్యాషన్ డిజైనింగ్ ఆ, అదెందుకు చేశారు మరి? అది కూడా ఇష్టమే, కానీ దానికన్నా యాక్టింగ్ కొంచెం ఎక్కువ ఇష్టం. అంటే డైరెక్ట్ యాక్టింగ్ కోర్సే చేయొచ్చు కదా ఐడియా ఉన్నప్పుడని. లేదు లేదు, యాక్టింగ్ కోర్స్ అంతా. యా, సో అవుట్ సైడర్గా వచ్చారు. ఎప్పుడైనా ఒక్కసారైనా అనిపించిందా ఇన్సైడర్గా పుట్టుంటే బాగుండని? ఇప్పటి వరకు అయితే లేదు. అసలు బిగినింగ్ డేస్లో కూడా స్ట్రగుల్స్ ఏమన్నా ఉన్నాయా? ఆడిషన్స్ ఇస్తున్నప్పుడు రిజెక్ట్ చేస్తున్న సిచ్యువేషన్స్? రిజెక్షన్ అంటే అది కామనే కదా. అబ్బా, ఇప్పుడు కామన్ అంటారు, ఇప్పుడు ఏదో బాగానే ఉంది కాబట్టి. ఆ రిజెక్షన్ ఫేజ్లోనే ఉంటే కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది కదా అది. ఎన్ని రిజెక్షన్స్ ఉండుంటాయి లైఫ్లో? మేబీ ఒక 5-6 అనుకుంటా. ఓకే, సో ఈరోజు ఇలాంటి ఇప్పుడు క్రౌడ్ అందరూ నువ్వు అనుష్క కంటే అంతకు మించి ఇలాంటి మాటలు అన్నప్పుడు మీకు ఒక సాధించాం, లేదు మనం సాధిస్తాం అనే ఒక భరోసా, ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. బట్ ఆ రిజెక్షన్ ఫేజ్లో ఏదైనా ఎప్పుడైనా లో అయిపోయారా? మీ సెల్ఫ్ డౌట్ ఒకటి ఉంటుంది. వీళ్ళు ఎంతమంది చెప్తున్నారు అనుకోండి, లేదు మీరు ఫిట్ అవ్వరు అంటుంటే మనకే డౌట్ వస్తుంది, నేను ఫిట్ అవ్వనేమో, మనకి వర్కౌట్ అవ్వదేమో, సినిమా ఇంతేమో అనే డౌట్ వస్తుంది. ఆ ఫేజ్ ఎప్పుడైనా చూసారా? అనిపించింది కొన్నిసార్లు, అరే ఇది నేను అంటే ఇందులో గెలుస్తానా లేదా అని అనిపించింది. బట్ నేను ఎప్పుడు ఏమంటారు డౌన్ ఫీల్ అయితే అవ్వలేదు. ఎవరు మీ లైఫ్లో ఆ బిగ్గెస్ట్ పుష్? మై హోల్ ఫ్యామిలీ అండి. ఎవరు అబ్జెక్ట్ చేసిన వాళ్ళు లేరా? ఒక్కరు కూడా? ఒక్కళ్ళు కూడా లేదు. చెప్పగానే అందరూ అవును. రెడ్ కార్పెట్ వేసారా? ఓకే, నైస్. అసలు సీరియస్లీ యా, సో ఫ్యామిలీలో అయితే ఎవ్వరు అట్లీస్ట్ రిలేటివ్స్లో కానీ ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరా? ఎవ్వరు లేరు. ఫస్ట్ ఆడిషన్ ఎలాగా? ఫస్ట్ ఆడిషన్ అంటే వెళ్ళాం, సేమ్ కాస్టింగ్ ఆడిషన్ అంతా సేమ్ అలానే వెళ్ళాము. పేపర్ ఇచ్చారు, ఆడిషన్ డైలాగ్ చెప్పాను. కొంచెం కెమెరా ఫియర్ ఉన్నింది, మధ్యలో తడబడ్డాను. అది సరిగ్గా అంటే నా 100% ఇవ్వలేకపోయినప్పుడు అరే నాకు ఇంకొంచెం బెటర్ చేస్తుంటే బాగుండేది అని అనిపించింది. సో బేసికల్లీ చిన్న రోల్ మూవీలో ఒక చిన్న రోల్ రావడం కోసమే చాలా కష్టాలు పడుతూ ఉంటారు. ఏం చెప్పినా చేసే వాళ్ళు కూడా ఉంటారు ఈవెన్. అలాంటప్పుడు మీరు ఒక సినిమాలో హీరోయిన్ అని చెప్పి ఆఫర్ చేసినప్పుడు ఫస్ట్ హాఫ్ విని వెనక్కి వెళ్ళిపోవడం అంటే ఎందుకు ఫస్ట్ హాఫ్ విని ఎందుకు వెనక్కి వెళ్ళిపోయారు? అంటే ఇది ఇనిషియల్ స్టేజ్ కాబట్టి ఎవరికన్నా ఉంటుంది కదా, అది మంచి అంటే ఒక ఆఫర్ రావడమే అది గోల్డెన్ ఆపర్చునిటీ అని ఫీల్ అవుతారు కదా, అలా వెనక్కి వెళ్ళిపోవడం ఏంటని? భయం వేసింది కొంచెం. అంటే ఫస్ట్ హాఫ్ అలానే ఉంటుంది కాబట్టి భయం వేసింది. తర్వాత సెకండ్ హాఫ్ కూడా విన్నాక కాన్ఫిడెన్స్ వచ్చింది. సో మల్టిపుల్ టైమ్స్ కాల్ చేశారన్నారు కదా ఆ టైంలో. ఆయన కాల్స్ చేయడం కూడా ఒక వింతగా ఒక ఎస్ చెప్పడానికి ఒక రీజనా? అన్నిసార్లు కాల్స్ చేయడం మొహమాటానికి? అంటే వినాలి కదా, వినడానికి ఎస్ చెప్పడం. అలా అని ఎస్ చెప్పి వెళ్ళి వినడం జరిగింది. సో విన్న తర్వాత ఏంటి అంటే ఫస్ట్ హాఫ్ మీరు వద్దు అనుకుని వెనక్కి వెళ్ళిపోయిన వారు సెకండ్ హాఫ్ దగ్గర ఆగిపోయారు, చేస్తున్నాను అని డిసైడ్ అయిపోయారు. ఎందుకు సెకండ్ హాఫ్లో మిమ్మల్ని బాగా హుక్ చేసిన పాయింట్ ఏంటి? నేను అదే ఇంతకు ముందు చెప్పినట్టు సెకండ్ హాఫ్ విన్నాక మేము మా ఊరు వెళ్ళడం జరిగింది. సేమ్ విలేజెస్లో సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో మన అందరికి తెలిసిందే కదా, అక్కడ సేమ్ రిలేటెడ్ సిచ్యువేషన్ జరిగింది.
అక్కడ మా పేరెంట్స్ కానీ, నేను కానీ, మా ఫ్యామిలీ మొత్తం చూసాం అక్కడ. అరే! ఇది డైరెక్టర్ సార్ చెప్పిన దానికి చాలా సింక్ అవుతుంది. ఇంకా జరుగుతున్నాయా ఇలాంటివి అంటే అప్పటిదాకా నేను నిజంగా ఎక్కడ చూడలేదు. అదే ఫస్ట్ టైం. మేబీ అది సార్ చెప్పినందువల్ల అలా సింక్ అవ్విందో కానీ అప్పుడు అనిపించింది, అరే ఇప్పుడుకి ఈ స్టోరీ చాలా అవసరము, ఇది చేస్తే మంచి మెసేజ్ ఇచ్చినట్టు కూడా ఉంటుంది అని చెప్పేసి మళ్ళీ సినిమా ఓకే చేసాం. సో బేసికల్లీ గుడ్ ఆర్ బ్యాడ్ అటెన్షన్ కావాలి అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈవెన్ ఇప్పుడు ఆర్జీవి గారిని చూసాం అనుకోండి, ఆయన ఏదో ఒకటి చేసి మనం అటెన్షన్ మన వైపు రావాలి, మనం ఎప్పుడు వైరల్ అవ్వాలి అనేది ఆయన ఫిలాసఫీ. ఇప్పటికీ ఆయన సినిమాలు ఆగిపోయినా, గొప్ప సినిమాలు ఇప్పుడు తీయకలేకపోయినా ఇప్పటికే ఆయన్ని మనం గొప్పగానే చూస్తున్నాం, ఎప్పుడు ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే ఆ నెగిటివ్ పబ్లిసిటీ ఇదంతా. ఫస్ట్ టీజర్ ఎండింగ్ వచ్చేసరికి అంతా నెగిటివ్ పబ్లిసిటీ అయ్యింది. ఇప్పుడు ట్రైలర్ వచ్చింది, ట్రైలర్ ఎండింగ్ వచ్చేసరికి ఒక ఎమోషనల్, అంటే ఒక యాక్ట్రెస్గా అబ్బా భలే చేసింది, ఎమోషనల్గా మంచి టచ్ ఇచ్చింది ఎండింగ్లో అని చెప్పి, బికాజ్ అది ఉంటుంది కదా. ఏంటి దాని మీనింగ్ ఏంటి ఒకసారి చెయ్యండి అది. మీనింగ్ అంటే August 15th రోజు తెలుసుకోవడం. ఇదేనా మీ డైరెక్టర్ గారు చెవిలో మంత్రం చెప్పారు, ఏం చెప్పినా లేదు August 15th తర్వాత మీకే తెలుస్తుంది అని? అలా కాదు, అంటే కొంచెం ధైర్యం, పుట్ట చిట్టిలా ఉండు అని చెప్పేసి. వాట్ ఈస్ మెంట్ బై పుట్ట చిట్టి? అది క్యారెక్టర్ నేమ్. ఓకే ఓకే. సో ఒకసారి కెమెరాకి మీరు ఆ ట్రైలర్లో ఎండింగ్లో చేసి చూపించండి. వా, ఏంటి మధ్యలో వీటితో డాన్స్ వేయించారు? ఐబ్రోస్ అంటున్నారు. ఐబ్రోసా? అలా చేయమన్నారు కదా, చెప్పాలనే చేశాను. అంటే నేను చూశాను, వీణ చూశాను చేతిలో మీ ఇన్స్టా పోస్టుల్లో. ఇంకోటి ఏంటంటే నాకు తెలిసి భరతనాట్యం కూడా నేర్చుకుంటున్నారేమో అని డౌట్. కూచిపూడి నేర్చుకుంటున్నారా? ఇప్పుడు ఆపేసాం కొంచెం. ఓకే ఓకే. సో అయితే డాన్స్ ఉంది, ఒక కళ ఉంది. వాట్ అబౌట్ వీణ? అది పోజా? లేదు, అంటే నెక్స్ట్ మూవీకి సంబంధించిన. అప్పుడే లైనప్ ఏంటండి, లైనప్ కూడా ఉంది అప్పుడే, సినిమా రిలీజ్ అవ్వకముందే అయిపోయింది ఆ మూవీ. అంటే పోస్ట్ ప్రొడక్షన్ షూట్ కూడా అయిపోయిందా? షూట్ అయిపోయింది. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మిమ్మల్ని చాలా మంది చూసినట్టే ఏజ్ అంతా అని అడుగుతాను. నేను కూడా అడిగాను ప్రీవియస్ ఇంటర్వ్యూలో. ఇప్పుడు మనం చిన్న ఏజ్ కనిపించడం అది అడ్వాంటేజ్ అంటారా, డిసడ్వాంటేజ్ అంటారా? కొన్ని మూవీస్కి అడ్వాంటేజ్ అవ్వచ్చు, లైక్ ఇప్పుడు హుషారు పిట్టలకి అలాగా. కొన్ని మూవీస్కి డిసడ్వాంటేజ్ అలా అవ్వచ్చు. ఇప్పుడు మీకు హుషారు పిట్టలకి అడ్వాంటేజ్ అయింది అంటే అలా మార్చేసుకున్నారు డైరెక్టర్స్. ఫస్ట్ చబ్బీగా అవ్వాలి అని చెప్పేసి. వాడబోట్ అంటే ఇప్పుడు బయట చూసిన వాళ్ళు కూడా చిన్న అమ్మాయి అని ఫీల్ అవుతున్నారు కదా. చిట్టి ఆ పేరు కూడా కొన్ని రోజులు కంటిన్యూ అవుతుంది నెక్స్ట్ సినిమా రిలీజ్ అయ్యే వరకు. నెక్స్ట్ సినిమా కనుక ఒకవేళ దీన్ని డామినేట్ చేస్తే పేరు మారుతుంది, లేదంటే చిట్టి పిల్ల, చిట్టి తల్లి ఉండిపోతాయి కొన్ని రోజులు. వాడబోట్ ఇలా బయట మిమ్మల్ని ఎవరన్నా తక్కువ ఏజ్ అని అనుకుంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? పర్వాలేదు, కొంచెం హ్యాపీనే కదా. ఏజ్ తగ్గితే హ్యాపీనా? అలా అంటే కొంతమందికి నేను అడల్ట్ లా కనిపించాలి, పెద్దలా కనిపించాలి, నాకుంది అది ఆ ఇన్సెక్యూర్ ఫీలింగ్. నేను చిన్నప్పటి నుంచి చిన్నోళ్ళ కనిపించేవాడిని. సో స్కూల్ ఏజ్లో ఉన్నప్పుడు నా జూనియర్స్కి నా ప్యారలల్స్ అందరూ సీనియర్స్లో కనిపించేవారు. నాకు ఆ ఇన్సెక్యూర్ అది ఉంది, ఆ ఫీలింగ్. మీకు ఏం అలా అనిపించదా? అలా ఏం అనిపించదు, అంటే ఐఎమ్ యూస్ టు ఇట్ అనమాట. మా చెల్లెల్ని అక్క అనుకునేవాళ్ళు, ఓకే, నన్ను చెల్లి అనుకునేవాళ్ళు. ఓకే. కమింగ్ టు, అంటే మీ ఫ్యామిలీ ఎలాగో మీ చెల్లి అని కొంచెం రివీల్ చేశారు కదా, ఎవరెవరు సిబ్లింగ్స్? అన్నయ్య, నేను, చెల్లి. ఎవరు మీకు బాగా మీ లైఫ్లో క్రిటిక్ ఎవరు? జడ్జ్ చేసి చెప్పేది యాక్టింగ్ గురించి కానీ ఏదైనా పని చేసినప్పుడు? ఇద్దరు, అన్నయ్య చెల్లి ఇద్దరు. చెల్లి ఏంటంటే అరే నువ్వు అక్కడ కంటిన్యూటీ మిస్ అవుతుంది, చూసుకోవాలి, అది చూసుకోవాలి, ఇది చూసుకోవాలని చెప్తుంది. అన్నయ్య ఏంటంటే నువ్వు ఇంకా బెటర్ చేయాలి, ఇక్కడ ఇంకా కెపాసిటీ ఉంది కదా, నువ్వు ఇంకా చెయ్యొచ్చు, బెటర్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తారు. నీ కంటిన్యూటీ మిస్ అవుతుంది. అవును. మీరేంటి మీ సమాధానం ఏంటి దానికి? అలాంటి ఎవరైనా చెప్పారనుకో, మీ సమాధానం ఎలా ఉంటుంది? మూసుకో, నేనే ఇక్కడ హీరోయిన్. అలా ఏం లేదు, ఇద్దరు చెప్పిన మాట వింటాను నేను. మీ ఇద్దరిలో ఒకరు టామ్ అండ్ జెర్రీ కైండ్ ఆఫ్ రిలేషన్ ఉంటుంది, ఇంకొకరికి వేరే రిలేషన్ ఉంటుంది, లైక్ స్కూబీడూకి వాడికి ఉన్న రిలేషన్. మీకు ఎలాంటి రిలేషన్ ఇద్దరితో? టామ్ అండ్ జెర్రీ అనే చెప్పాలి. మొత్తం ముగ్గురు టామ్ అండ్ జెర్రీ. సో అండ్ కమింగ్ టు మామ్ డాడ్, మీ వాళ్ళిద్దరిలో, ఇప్పుడు వాళ్ళిద్దరిలో నాకు తెలిసి మీ మామ్ మీతో పాటు వస్తూ ఉంటారు సెట్స్కి. ఎప్పుడైనా ఒకవేళ మీ మామ్ నేను బిజీ ఉన్నాను వెళ్ళిపో అంటే ఏం చేస్తారు? అస్సలు నా వల్ల కాదు. డే 1 నుంచి కూడా తను నాతో పాటు పక్కన ఉండాల్సిందే. కొంచెం ఇంట్రోవర్ట్ కాబట్టి చెప్తూ స్టిల్ ఇంట్రోవర్టేనా? 2 సినిమాలు షూటింగ్ అయిపోయింది మీది. అవును. అంటే ఫస్ట్ సినిమాకి ఎలా ఉండేవారు, ఇప్పుడు 2 సినిమాల తర్వాత ఎలా ఉంటాయి?
మీరు నెక్స్ట్ డైరెక్టర్ గారిని అడగాలి. యా, సో మీ డైరెక్టర్ గారి దగ్గరికి వద్దాం. ఇప్పుడు నాకు తెలిసి ఆయన మిమ్మల్ని బాగా ఎక్కువ ప్యాంపర్ చేసినట్టున్నారు మీ పేరెంట్స్ కంటే ఎక్కువ. అలా ఏం లేదు, ఎక్కువ పుట్టి చిట్టి, అదే పుట్ట చిట్టి కదా, పుట్ట చిట్టి చిట్టి తల్లి అని పిలుస్తున్నారు. అవును, ఒక ఫ్యామిలీ మెంబర్ లా ట్రీట్ చేస్తారు అందరూ కూడా సెట్ లో. అందరూ అందరూ అండ్ కొన్ని సినిమాల్లో ఏంటంటే లైక్ అర్జున్ రెడ్డి వచ్చింది. అర్జున్ రెడ్డి అప్పుడు BTS వీడియోస్ రిలీజ్ చేస్తే బిహైండ్ ద సెట్స్ ఉంటాయి కదా, ఆ వీడియోస్ రిలీజ్ చేస్తే మాకు తెలిసింది ఏంటంటే యాక్చువల్లీ సందీప్ రెడ్డి వంగ గారు ఉన్నారు కదా, విజయ్ దేవరకొండ గారిని అండ్ శాలిని పాండేని వాళ్ళిద్దరిని ఒక ఇంట్లో పెట్టేసి లాక్ చేస్తారంట, ఒక 2 BHKనో 3 BHKనో. ముందు మీరిద్దరు ఫ్రెండ్స్ అవ్వండి, క్లోజ్ ఫ్రెండ్స్ అయితే ఆ తర్వాత మీ మధ్య ఆ భయం ఉండదు ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ వచ్చినప్పుడు అని చెప్పి. ఎవరికైనా స్టార్టింగ్ ఉంటుంది కొంచెం, మీరు పైగా ఇంట్రోవర్ట్ అంటున్నారు, కొంతమందికి జెండర్ బయాస్డ్ ఆ భయం ఉంటుంది, వేరే జెండర్ ఆపోజిట్ జెండర్ వస్తే కొంచెం ఎక్కువ భయపడుతూ ఉంటారు. సో మీకేమన్నా ఇనిషియల్ డేస్లో అలాంటిది ఏమన్నా స్ట్రగుల్ అయ్యిందా? మీ డైరెక్టర్ గారు ఏమన్నా ఫోర్స్ చేశారా మిమ్మల్ని కొంచెం ఫ్రెండ్స్ అవ్వండి, ముందు ఫ్రెండ్స్ అవ్వండి అని చెప్పి? లేదు, ఫోర్స్ ఏం చేయలేదు. అంటే మోస్ట్ ఆఫ్ ది సీన్స్ ఏంటంటే ఎక్కువ విడివిడిగానే ఉండేవి, అలా ఏం ఫోర్స్ చేయలేదు. మేము ఎక్కువ మాట్లాడుకుంది కూడా లేదు, ఎప్పుడు సీరియస్గా షూటింగ్ అదే ఉన్నింది, ఎక్కువ డైలాగ్స్ ఏంటి, నెక్స్ట్ సీన్ ఏంటి అదే ఉంది, ఎక్కువ మాట్లాడుకుంది కూడా లేదు. బట్ ఎలా ఐస్ బ్రేకర్ అంటారు కదా, ఎలా బ్రేక్ చేశారు ఇప్పుడు ఫ్రెండ్ అవ్వడానికి, క్లోజ్ అవ్వడానికి? మేబీ అంటే డైలాగ్స్ వల్ల. ఇప్పుడు నాకు తెలిసి సాంగ్ షూట్ అయిన తర్వాత మేము ఎక్కువ మాట్లాడుకుంటాం. మొత్తం షూటింగ్ అంతా అయిపోయి సాంగ్ షూట్ అయినప్పుడు, సాంగ్ షూట్ నుంచి ఎక్కువ మాట్లాడుకుంటాం. ఎక్కువ అంటే అది కూడా హాయ్ అలా. మీ 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 ఉద్దేశంలో ఒకవేళ పర్సనల్ రిలేషన్ అనేది సినిమాకి హెల్ప్ చేస్తుంది అని అనుకుంటున్నారు? బికాజ్ మీరు ఒకవేళ మీరు ఇంకొక హీరో రేపు పొద్దున ఒక సినిమా యాక్ట్ చేసినప్పుడు మీరు ఇద్దరు ఆల్రెడీ ఫ్రెండ్స్ అనుకోండి బయట, అప్పుడు మంచి అవుట్పుట్ వస్తుందా? లేదు ఇద్దరు స్ట్రేంజర్స్ అయినా కూడా మంచి అవుట్పుట్ వస్తుందా? స్ట్రేంజర్స్ అయినా మంచి అవుట్పుట్ వస్తుందా? ఓకే. ఇప్పుడు తిను నాకు స్ట్రేంజరే కదా, అవునవును, సేమ్ అలానే. అంటే మీకేమన్నా మెథడ్ యాక్టింగ్ అంటారు కదా, బికాజ్ ఎమోషనల్ సీన్స్, హెవీ ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. ఇప్పుడు ఫన్ ఓరియంటెడ్ ఏంటంటే అప్పటికప్పుడు చెప్పేసి ఇప్పుడు మీరు ఇలా కళ్ళు అనడం, ఇలా అనడం, ఇవన్నీ ఎగ్జైట్ అవ్వడం, అవన్నీ ఫటాఫట్ చేస్తారు, మళ్ళీ కట్ ఉంటుంది. బట్ ఎమోషన్ని క్యారీ చేసే సీన్స్ ఉంటాయి, హెవీ ఎమోషనల్ సీన్స్, ఏడవడం కానీ. సో అలాంటి వాటికి ఏంటంటే ఒక క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అవ్వాలి. మీరు ఏదైనా ఫాలో అవుతారా మెథడ్ యాక్టింగ్ కానీ? అలా అంటే నేను ఏమి యాక్టింగ్ కోర్స్ ఏం నేర్చుకోలేదు కాబట్టి నాకు క్యారెక్టర్ ఏంటి అని చెప్పేసి ఫస్ట్ అర్థం చేసుకుంటాను, క్యారెక్టర్ ఏంటి అని చెప్పేసి దాన్ని బట్టి యాక్టింగ్ చేస్తాను. మా డైరెక్టర్ గారు వాళ్ళు చెప్పింది. అంటే ఎమోషనల్ అన్నారు కదా, యాక్చువల్లీ ఒక సీన్లో ఏమైందంటే చెప్తున్నారు సార్ మైక్ తీసుకొని ఇలా చెయ్యి చిట్టి తల కొట్టుకో ఇలా చెయ్యి అంటే నాకు అది ఏమీ వినిపించలేదు. ఆ క్యారెక్టరైజేషన్ మునిగిపోయి నేను ఏదో చేశాను సార్, కట్ చెప్పేశారు, చాలా బాగా వచ్చింది, నువ్వు నన్ను వినిపించుకోలేదని కూడా చెప్పారు. సో ఇది వన్ ఆఫ్ ద బ్లూపర్ కానీ అదే అన్స్క్రిప్టెడ్ మూమెంట్ అనమాట. అవును. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఏంటంటే ఇలాంటి యూత్ఫుల్ ఎంటర్టైనర్స్ ఉంటాయి, వాటికి ఏంటంటే స్క్రిప్ట్లో ఉన్నది యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అవడం కంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మూమెంట్ బట్టి కొంచెం ఇంప్రూవైజ్ చేస్తూ ఉంటారు. మీరు ఏమైనా ఇంప్రూవైజ్ చేశారా ఎప్పుడైనా? మీకు ఆ స్కోప్ దొరికిందా లేకపోతే? లేదు, అంటే ఇంప్రూవైజ్ చేసే అంత స్కోప్ ఏం రాలేదు నాకు. ఇప్పుడు చెప్పినట్టు అంటే సార్ చెప్తున్నారు కానీ నాకు వినిపివ్వలేదు, అలా కొన్ని ఉన్నాయి ఎమోషనల్ సీన్స్లో అలాగా. ఓకే. అండ్ మోర్ ఓవర్ సార్ ఏమైనా ఇంప్రూవైజ్ చేశారా? స్క్రిప్ట్ ఉన్నట్టు యాజ్ ఇట్ ఈజ్ తీసారా? అప్పటికప్పుడు సెట్లో కొత్త డైలాగులు చెప్పడం, సెట్లో అప్పుడప్పుడు కొంచెం ఇంప్రూవైజ్ చేసేవాళ్ళు, డైలాగ్స్ కానివ్వండి. మీ ఉద్దేశం ఏంటి అలాంటి టైంలో? ఆల్రెడీ స్క్రిప్ట్ పేపర్ ఒకటి ఇచ్చారు, ముందు రోజు ఇచ్చారు అనుకోండి ఫర్ సపోజ్, నైట్ అంతా మీరు చూసుకుని ఇలా చేయాలి అనుకుంటారు కదా, పొద్దున్న వచ్చిన తర్వాత సీన్ మార్చేసి ఎలా చేద్దాం అంటే నాకు స్క్రిప్ట్ పేపర్ ముందు ఇవ్వలేదు. ఓకే. సెట్లో చూసి చెప్పేసేదాన్ని, పక్కన కూర్చోబెట్టుకొని ఇది చిట్టిని డైలాగ్ ఇలా చెప్పాలి, మాడ్యులేషన్ ఇలా ఉండాలి అని చెప్పేవాళ్ళు. ఓకే. సో అన్ష్కి ఒక కో యాక్టర్ కింద మీరు అంటే ఎలాంటి కాంప్లిమెంట్ ఇస్తారు? మనోడి స్ట్రెంగ్స్ వీక్నెస్ అండ్ మోర్ ఓవర్ ఆన్ స్కేల్ ఆఫ్ 10 ఎన్ని మార్క్స్ ఇస్తారు? 10 out of 10 ఇస్తారు. మీకు స్టార్ కాబట్టి 10 out of 10 అంతే. ఏమన్నా స్ట్రెంగ్స్ వీక్నెస్లు ఇలాంటివి ఏమైనా చెప్తారా? మనోడు స్ట్రాంగ్ ఏరియాలు కొన్ని ఉంటాయి, అది మీకు పక్కనే స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు కాబట్టి అర్థమవుతుంది యాక్ట్ చేస్తున్నప్పుడు, అరే మనోడు ఇందులో స్ట్రాంగ్ అంటే ఎమోషనల్ సీన్ లేదంటే ఫన్ చేయడం. ఎమోషనల్ సీన్స్ లో కొంచెం స్ట్రాంగ్ అని చెప్పొచ్చు. ఓకే. వాట్ అబౌట్ తింగర్ సీన్లు ఉంటాయి కదా కొన్ని స్టార్టింగ్ అంతా మనోడు తింగరోడ్లా కొంచెం ఉంటుంది కదా, ఇన్నోసెంట్, బాగా ఇన్నోసెంట్, ఆ కైండ్ ఆఫ్ యాక్టింగ్? ఏమో, మీరు నెగిటివ్ చెప్పకూడదు ఫస్ట్. సో ఇప్పుడు ట్రోల్స్ గురించి వద్దాం. ఆన్లైన్ క్లాసులు అన్నప్పుడు స్టార్టింగ్ బాధపడ్డారు, ఏసీ పెట్టించారా, ఈ రెండు కదా ఎక్కువ బాధ పెట్టినాయి.
ఏసీ పెట్టించారు, నాన్నగారు ఏసీ పెట్టించారు ఒకటి, ఆన్లైన్ క్లాసులు ఎలా ఉన్నాయి, ఇలాంటివి బాధ పెట్టినాయి. వాట్ అబౌట్ ఇప్పుడు మీరు ఆ స్టేజ్ దాటేశారు, ఇప్పుడు మీరు ఒక మెచ్యూర్డ్ ఆన్సర్స్ ఇవ్వగలరు, అవసరమైతే కౌంటర్ కూడా ఇవ్వగలరు. మీరు ఏ ఆన్సర్లు ఇస్తారు? ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని ఏమ్మా ఏసీ పెట్టించారా నాన్నగారు అని అడిగారు అనుకోండి, ఒక ఆన్సర్. ఆన్లైన్ క్లాసులు ఎలా నడుస్తున్నాయని అడిగారు అనుకోండి, వీళ్ళిద్దరికి 2 ఆన్సర్లు ఏమిస్తారు? ఇప్పుడు కష్టం. ఇప్పుడు కష్టం అంటే మీరు ఎవరైనా ఎలా కౌంటర్ వేసినప్పుడు ఏమంటారు? ఇంటికి వెళ్ళి రాసుకుని వస్తా అని చెప్తారా ఏంటి? వెంటనే తర్వాత రిగ్రెట్ అవుతాను, అప్పుడు నేను ఎందుకు అలా చెప్పలేకపోయాను అని చెప్పి. మరి అందుకే అప్పుడు చెప్పాలి, మీరు వెంటనే స్పాంటేనియస్ గా వేసేయాలి. నవ్వుతానండి నేను, కౌంటర్లు అవి కూడా ఇది మహేష్ బాబు గారు నవ్వా? మీకు అర్థమైంది, అది మేము తెలుసు కదా, ఏదన్నా ఒక నవ్వు నవ్వుతారు, అదా? అలా అనుకోవచ్చు మీరు, రాకేష్ మాస్టర్ చెప్పినట్టు. యా ఓకే. సో మీమ్స్ గురించి వచ్చింది కాబట్టి నేను కొన్ని మీమ్స్ చూపిస్తా. సో ఆ మీమ్ ఏంటి గెస్ట్ చేయండి, నేమ్స్ ఉండవు దాని మీద, మీమ్ గెస్ట్ చేయండి. ఆ మీమ్ ఎలాంటి సిచ్యుయేషన్లో ఎవరికి డెడికేట్ చేస్తారో మీ ఇష్టం. అది మీ మూవీ టీమ్ అవ్వచ్చు, లేదంటే ఎవరైనా హీరోస్ అవ్వచ్చు, హీరోయిన్స్ అవ్వచ్చు, లేదు మీ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, ఈవెన్ మీ సిబ్లింగ్స్ అవ్వచ్చు. ఓకే స్టార్ట్. ఇది దీంతో స్టార్ట్ చేద్దాం. అర్థమైంది అది మేము ఏంటి? కొన్నిసార్లు డిప్రెస్ అవుతుంటా. కాదు అపరిచితుల్లో మనోడికి అనస్థీషియా ఇచ్చినప్పుడు సంథింగ్ అది చేసినప్పుడు, అది 1980 ఆ రోజు నేను 6th క్లాస్ ఏదో చెప్తాడు, వాళ్ళ సిస్టర్ చనిపోద్ది కదా, సో అది చెప్తా ఉంటాడు అనమాట. మీకు ఒక 10 years తర్వాత 20 years తర్వాత మిమ్మల్ని అనస్థీషియా ఇచ్చి హుషారు పెట్టలు ఏ గుర్తు తెచ్చుకోమంటే ఏడే గుర్తొస్తుంది, ఏ మూమెంట్ గుర్తొస్తుంది? ఫస్ట్ డేనే గుర్తొస్తుంది. అంటే ఫస్ట్ డే కాబట్టి కొంచెం నాకు చాలా నర్వస్ అయింది ఆ రోజు. ఫస్ట్ డే, అది కూడా ఫస్ట్ షాట్ నాదే, ఎంట్రీ సీన్. అది కూడా ఏం సీన్ ఉందా? ట్రైలర్ టీజర్ లేదా? ఉందనుకుంటా ట్రైలర్ లో. అయితే చెప్పొచ్చు మీరు ఆ సీన్. గేట్ ఓపెన్ చేస్తూ ఉంటాను ఆ సీన్. ఓకే, ఏమైజెస్ వాళ్ళు నాగ చైతన్య ఓపెన్ చేస్తే మీరు ఇక్కడ ఓపెన్ చేస్తారు. ఓకే నెక్స్ట్ మేము చూడలేదా? బాగుంది కదా, నాకు షార్ప్. చెప్పండి, మీకు అలా ఏమన్నా ఒక షార్ట్ కానీ ఏదైనా అనిపించిందా? అంటే మీరు వెళ్ళి తర్వాత అందులో చూసుకుని బాగుంది కదా, నాకు కూడా నచ్చింది అని చెప్పి. ఫస్ట్ హాఫ్ లోనే ఒక సీన్ ఉంది, దానికి నాకు ఎక్కువ కనెక్ట్ అయ్యింది. అంటే మీ లుక్ బాగుందా? లుక్ లేదు, నా యాక్టింగ్ నచ్చింది, నా యాక్టింగ్ నాకే నచ్చింది. ఓకే సో ఆశ్చర్యఫయింగ్లీ సంథింగ్ ఏదో ఆచార్య ప్రమోషన్స్లో చిరంజీవి గారు ఆ రియాక్షన్ చాలా చోట్ల వాడుతూ ఉంటారు. మీరు ఎప్పుడైనా అలాంటి రియాక్షన్ ఎవరికైనా ఇవ్వాలనుకున్నారా? ఇచ్చారా? పోనీ ఇవ్వలేదు. అంటే జోన్ అవుట్ అయిపోయాను, మన ఇంటర్వ్యూస్ అయ్యాయి కదా, అప్పుడు చాలా సార్లు జోన్ అవుట్ అయిపోయాను. ఇలాంటి రియాక్షన్లు వచ్చినాయా? వాట్ అబౌట్ దిస్? ఎవరైనా మీ రిలేటివ్స్లో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎందుకు ఇవన్నీ బాగానే ఉన్నావుగా అని ఎప్పుడన్నా అన్నారా? రీసెంట్గా నేను అంటే లాస్ట్ ప్రెస్ మీట్లో తగ్గేదేలన్నాను కదా, అప్పుడు వచ్చాయి ఎక్స్ప్రెషన్. వచ్చినాయా కింద నుంచా? ఐ మీన్ ఎవరు? ఫ్రెండ్స్, మీ కజిన్స్. ఓకే, ఇది దీని గురించా? ఎందుకు ఇవన్నీ ఇప్పుడు ఉన్నావుగా? ఇది ఎవరికైనా చెప్పాలనుకుంటున్నారు? బికాజ్ కొంతమంది ఏంటంటే అన్నీ చేసేస్తారు, చేసేసి సిగ్గుపడతా ఉంటారు. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. బికాజ్ ఐ మీన్ అన్నీ ఇప్పుడు మీ డైరెక్టర్ గారే ఉన్నారు ఫర్ సపోజ్, మిమ్మల్ని ఇరికించేసి అన్నీ చేసి ఒక స్మైల్ ఇస్తారు అనుకోండి, అప్పుడు అనిపిస్తుంది. ఇప్పుడు ఇంతకు ముందే అనిపించింది నాకు, ఇంటర్వ్యూకి ఇరికించినందుకు ఒక్కదాన్ని కూర్చోబెట్టి ఒక స్మైల్ ఇచ్చారా? ఆయన కూడా చేసి చేసి చిట్టి అన్నారు. అనేయాల్సింది మరి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది అని చెప్పి. సో ఇది సెట్స్లో కానీ ఇంట్లో కానీ ఎవరైనా ఉన్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమేంటో అర్థం చేసుకోండి. ఇది కాఫీ తాగారు అదేనా? కాదు, అదే సగం కరెక్ట్, హాఫ్ కరెక్ట్, హాఫే మేము అయిపోద్ది. కాఫీ 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 ఎక్కడున్నా కాఫీ 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 అడుగుతూ ఉంటాడు. జులై మూవీలోదా? నాకు అంత ఐడియా రాలేదు ఈ మూవీ ఏంటనేది, బట్ కాఫీ 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 అని అడుగుతూ ఉంటాడు ఆయన. సో కాఫీ అంటే సెట్స్లో కాఫీ అనే కాదు, ఏదో ఒక ఐటమ్ దాని ప్లేస్లో. కాఫీ అంటే మా డిఓపి సార్ రుద్రసాయి సార్ అంటే బ్లాక్ కాఫీ అంటే చాలా ఇష్టం సార్కి. అడుగుతూ ఉంటారా? ప్రతి అడుగుతాను. ఎన్ని తాగుతారు రోజుకి? అంటే గమనించలేదు ఎక్కువ, నేను 2-3 times తాగుతారు అనుకుంటా. ఓకే, షాక్ అయ్యా అదేనా? నేనే షాక్ అయ్యాను టీజర్ చూసి. ఎందుకు అలా కట్ చేశారా? అదే నేను కూడా చూడటం ఫస్ట్ టైం. ఓకే, అందరి సమక్షంలో చూపించారు మీకు కూడా? షాక్ అయ్యారా? నిజంగా షాక్ అయ్యాను. ఇది టెంప్లెట్ చెప్పండి. అదంతా అప్పుడండి, అదే ఇప్పుడు నేను మారిపోయానా? మేబీ నెక్స్ట్ సినిమా ప్రమోషన్ లో చెప్పాల్సి వస్తుంది అనుకుంటా.
ఓకే. మళ్ళీ ఇంకా చిన్నపిల్లలా చూసి ఒకవేళ యూత్‌ఫుల్ స్టోరీ సో ఆ కైండ్ ఆఫ్ స్టోరీ అంటే గమ్ముని ఇలా చెప్తారు. ఓకే. వాట్ అబౌట్ దిస్? మీ లైఫ్‌లో ఎవరన్నా ఇలాంటి వాళ్ళున్నారా? రేపొద్దున మీరు స్టేజ్ ఎక్కిన తర్వాత స్పీచ్ ఇస్తున్నప్పుడు నన్ను ఇక్కడికి ఎక్కించి పాపం తను మాత్రం ఆ చీకట్లో వెనకాల ఉండిపోయాడు క్రౌడ్ మా వెనకాల. అమ్మే. అవునా? మా అమ్మే. అలా పిలుస్తారా? తను రాదు అయినా. ఓకే. యాహ్! గుర్తు రావట్లేదు. ఐఏఎస్, ఐపీఎస్ అలాంటివి కాకుండా ఇలా యాక్టింగ్. వాట్ అబౌట్ దిస్? ఇలాంటి ఎంబారసింగ్ మూమెంట్ మీ లైఫ్‌లో ఎప్పుడైనా జరిగిందా? ఫస్ట్ ఆ టెంప్లెట్ అర్థం చేసుకోండి. అంటే పెళ్లి కొడుకు కాదనుకుంటా అదే దండ పట్టుకుని వస్తా ఉంటాడు. వచ్చిన వెంటనే వస్తే మనోడు అయ్యో దిగగానే దండ పట్టుకుని అయ్యో మీరు మరీ మొహమాట పెట్టేస్తున్నారు. అలా ఏం ఎప్పుడు ఏం లేదనుకుంటా. జరగలేదా? అంటే మిమ్మల్ని అనుకుని మీరు ఎగ్జైట్ అయిన తర్వాత కొంచెం ఎంబారసింగ్గా ఫీల్ అయింది తర్వాత మీకేమన్నా ఎలాంటి రిచువల్ ఏమన్నా ఉందా? ఇప్పుడు అంటే ప్రతి ఇంటర్వ్యూ కానివ్వండి, ప్రెస్ మీట్ కానివ్వండి, పూజ ముందు చేస్తారా ముందు? నేను అనుకుంటాను ఏమని? ఎంతమంది దేవుళ్ళు ఉంటే అంతమంది దేవుళ్ళని పిలిచేసుకుంటాను నా దగ్గరికి. అంటే ఒక మరి ఇంటర్వ్యూ రూమ్ సరిపోదేమో కదా అంతమందిని పిలిస్తే మీరు. ఇది కొంచెం పర్లేదు, మొన్న మరీ చిన్న రూమ్లో చేసాం ఇంటర్వ్యూ. అవును, అప్పుడు కూడా నేను ఇలానే దండం పెట్టిన వచ్చేయండి. ఏదో ఒకసారి మీ పూజ మీ దండం ఎలా పెట్టుకుంటారో పెట్టండి. అయ్యో దేవుడా ఓ మంచి దేవుడా అని స్టార్ట్ అవుద్దా? అలా ఏం లేదు, డైరెక్ట్ పిలిచేయడమే. ఎలా ఎలా ఏ రండి 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 అలానే అంతేనా? ఫటాఫట్ ఎవరి పేర్లు వస్తే వాళ్ళ పేర్లు పెట్టి పిలిచేయడమేనా? టకటక ఎంత ఎక్కువగా గ్యాప్ ఎవరిని ఉంటే. పిలుస్తారు? వెంకటేశ్వర స్వామి మెయిన్, ఆయన ఫస్ట్ ఉంటారు. ఇంకా ఉంటారు కదా దుర్గమ్మ తల్లి వీళ్ళు. సో వెంకటేశ్వర స్వామిని ఏదో అడిగినట్టున్నారు. మ్మ్. చెప్పండి ఏం అడిగారు? ఈసారి గెలిపిస్తే చాలా గొప్పదాన్ని అయిపోతానని పిలిచాను. ఓకే. ఎవరికైనా ఈ టెంప్లెట్ వాడాలనుకుంటున్నారా? అదే దెబ్బ అదుర్స్ కదూ మూవీ చూసాక ఈ కామెంట్స్ ఎవరైతే నెగిటివ్ పెట్టారో కామెంట్స్ పెట్టిన వల్ల వాళ్ళకి పెడతారు ఓ పోస్ట్ పెట్టమంటారా? సక్సెస్ అయిన తర్వాత పెట్టండి. మీరు మొన్న అన్నారు కదా తగ్గేదేలే అన్నారు, సరే పెడతారా? పెట్టేస్తాను. ఓకే నోటెడ్. పెట్టకపోతే అప్పుడు అడుగుతాం. వాట్ అబౌట్ దిస్ ర్యాపిడెక్స్ స్పోకెన్ ఇంగ్లీష్? మీ దానిలో మీ సెట్స్లో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్స్లో కానీ మీ సిబ్లింగ్స్ కానీ ఇంత అద్భుతమైన ఇంగ్లీష్ ఎవరైనా మాట్లాడగలరా? మా కజిన్స్ ఉన్నారు, మా చెల్లి అవ్వచ్చు, తను కూడా అలానే మాట్లాడుతూ చాలా బాగా మాట్లాడుద్దా? ఏది ఒక 2-3 సెంటెన్స్ వదలండి. వై డిడ్ యూ డూ, వై, ఇలా కొన్ని ఉంటాయి. వై డిడ్ యు డూ అంటే బాగానే ఉన్నట్టుందిగా. కొంచెం తను డిఫరెంట్ గా చెప్తుంది, ముందు వెనక వెనకది ముందు. ఓకే యా. అండ్ ఇలాంటి పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అడిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ సెట్స్లో కానీ? అంటే ఇప్పుడు ఈ ఐస్ ఉంది కదా, ఇది మందులో కలుపుకోవచ్చా అని అడుగుతాడు ఇందులో యాక్చువల్లీ. ఆహా. సో చాలా అన్ని పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అన్నీ అడుగుతూ ఉంటాడు సునీల్ అందులో. పిచ్చి క్వశ్చన్స్ అంటే హీరోనే చెప్పచ్చు మేబీ. అవునా? ఏం అడిగేవారు? ఎలాంటి క్వశ్చన్స్ అడిగేవారు? అంటే ఎక్కువ ఫుడ్ గురించి మాట్లాడతాడు ఎక్కువ మా అమ్మతోటి. ఇది ఎలా చేస్తారా ఆంటీ, ఓకే ప్రాసెస్ ఏంటంటీ, అది ఎలా తినొచ్చా ఆంటీ, అంటే ఒక్క క్వశ్చన్ అంటే ఒక్క ఆన్సర్కి ఇన్ని క్వశ్చన్స్ ఉంటాయా అని ఫీల్ అయ్యేలా చేస్తాడు. అంతేనా? లేకపోతే ఎలా కూడా అడుగుతారా, మనం రైస్లోనే ఎందుకు కర్రీ కలుపుకుంటాం, కర్రీలో రైస్ ఎందుకు కలుపుతాం, ఇలాంటి ఏమైనా ఉన్నాయా? అలా ఏం లేదు. ఇది ఎవరికి ఇస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ టెంప్లెట్ ఏంటో అర్థం చేసుకోండి. కుర్రతనం పోలేదే మనకి మీ సెట్స్లో. నాకు తెలిసి మీ డైరెక్టర్ గారే అనుకుంటున్నాను నేను. ఆయన మీకంటే చిన్న ఆయనలా కనిపిస్తున్నాడు. ఆయన అయితే ఆయనకే ఇచ్చేది. ఎదురుగుండా ఉన్నారు, ఇస్తారా? మీకే సార్. నేను అన్నానంటే ఈరోజు వెళ్ళిపోతాను మోహన్ తిప్పుకుని నిమిషంలో. యా ఓకే. వాట్ అబౌట్ దిస్? చూడ్డానికి అదోలా కనిపిస్తాడు కానీ ఎమోషన్స్ ఎక్కువ. అన్నయ్య. మీ అన్నయ్య అంటే మీ విషయంలో ఎక్కువ ఎమోషనల్ అవుతూ ఉంటారా? చాలా. అంటే పైకి కనిపించడు కానీ ఉంటుంది. ఏదైనా ఒక సీన్ అయిందా ఎప్పుడైనా? ఐ మీన్ నిన్న అయింది, నిన్న వరంగల్కి వచ్చాడు. అక్కడ ఏడ్చారా? కనిపించలేదు కానీ ఏడ్చే ఉంటాడు. అంతే. ఎప్పుడైనా ఏమన్నా అవ్వడం, ఎవరన్నా మిమ్మల్ని తిడితే ఆయన రియాక్ట్ అవ్వడం అంటారా? నాకు తెలిసినంత వరకు అది ఏం లేదు. ఏమో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకొని ఏమన్నా రియాక్ట్ అయ్యి ఉండొచ్చు. ఓకే ఇదే సూపర్. సో రేలంగి మావయ్య లాంటి వ్యక్తి మీ లైఫ్లో ఎవరైనా ఉన్నారా? కూర్చోబెట్టి అవి ఇవి చెప్పేవాళ్ళు. మా ప్రొడ్యూసర్ సార్. ప్రొడ్యూసర్ సార్ నేను ఒక షాక్ అవుతున్నాను. వాళ్ళ ఐ మీన్ పాపకి ఏదో పేరు పెట్టారు కదా వాసవి అని. అవును. ఎవరు పాప? వాళ్ళ డాటర్. సార్ పాపే. ఎందుకు పెట్టారు? అంటే ఏమో తెలియదు, అంటే
అడిగాను నేను కూడా, ఎందుకు సార్ ఏం సార్ అంటే, నీలాంటి వాళ్ళు బయట చాలా కష్టం అమ్మా, ఈ క్యారెక్టరైజేషన్ అంతా ఉండదు ఎవరికి అని చెప్పేసి పెట్టారు. సూపర్, ఫస్ట్ హీరోయిన్ పేరు పెట్టేశారు. అవును, చాలా హ్యాపీ పెద్ద అచీవ్మెంట్ కదా. అవును. అరే మీరు సింపుల్గా పోస్ట్ పెట్టి థ్యాంక్స్ ప్రాపర్గా చెప్పలేదు మీరు. అంటే దానికి ఇంకొక వేరే కారణం కూడా ఉంది, థ్యాంక్స్ ప్రాపర్ గా చెప్పకపోవడానికి. రిలీజ్ అయ్యాక అది కూడా అనౌన్స్ చేస్తాను. అన్ని హాల్లోనే అన్నట్టు. అవును. యా, ఎప్పుడైనా ఎవరికైనా ఇలాంటి సమాధానం చెప్పారా? ఇప్పటివరకు మా నాన్న చెప్పిందే మేము వినలేదు. మా నాన్న ఎప్పటివరకు ఇలా చెప్పలేదు, ఇలాంటి గొట్టంగా చెప్తే ఎందుకు వినాలని. అంటే అది మా రిలేటివ్స్ కి వర్తిస్తుంది అనుకుంటా. మమ్మీ అక్కడి నుంచి ఒక నవ్వు నవ్వుతున్నారు. మీరు ప్రాబ్లం తప్పు ఏం చేశారంటే మమ్మీ సైడ్ డాడీ సైడ్ చెప్పాలి, దాన్ని బట్టి రియాక్ట్ అవుతారు. ఏం లేదు, ఏ చెప్పినా ఇంట్లో ఉంటది. అవును, అలా ఏం లేదు. ఓకే, హూ ఈజ్ యువర్ పెద్దోడు మిమ్మల్ని కేర్ చేసి? మీ అన్నయ్యనా? అన్నయ్య. చెల్లి అలా ఆ పాత్ర ఉండదా? చెల్లి కూడా ఉంటుంది, అంటే నాకన్నా చిన్నది కదా. వినరా? అయ్యో అలా ఏం లేదు, వింటాను. ఓకే, ఫోన్ చేసుకుంటారు కానీ తక్కువ మాట్లాడుకునే వాళ్ళు ఎవరు ఉన్నారు మీ లైఫ్లో? ఎక్కువ ఫోన్లు చేసుకుంటారు కానీ చాలా తక్కువ మాట్లాడుకునేది. నా బెస్ట్ ఫ్రెండ్. ఎక్కువ మాట్లాడరా? లేదు, చాలా తక్కువ మాట్లాడుకుంటాం. పేరు చెప్పచ్చా? ధనుష అని నా బెస్ట్ ఫ్రెండ్. ఓకే, ఇది ఒకటి అడుగుదాం. నా జీవితంలో ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. మీకు ఏదైనా ఉందా అలాంటిది? ఇలాంటి ఇరిటేటింగ్ ఫెలో మీ లైఫ్లో ఎవరైనా ఉన్నారా? ఈరుబాబు నువ్వు పిలుస్తూ ఉంటాడు కదా ఎక్కడికి వెళ్ళినా. మేబీ అది ప్రేమ, బట్ మనకి ఇరిటేషన్లా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు అందరూ మా డైరెక్టర్ సార్ పిలిచినట్టే పిలుస్తున్నారు, చిట్టి చిట్టి అంటే నా నేమ్ మర్చిపోయి అందరూ చిట్టి చిట్టి అని పిలుస్తున్నారు. సో ఇది ఎప్పుడైనా వాడారా? ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు మీ సెట్స్లో? హీరోకే అనుకుంటా. ఇది కూడా ఎందుకు అంటే కొన్నిసార్లు నేను ఎక్స్పెక్ట్ చెయ్యనివి ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, డైలాగ్స్ కానివ్వండి వదులుతూ ఉంటాడు అంటారు అప్పుడు. యా, సో ఫైనల్లీ తగ్గేదేలే ఉంది కదా. సో ఇది ఐ మీన్ నిన్న